హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. నగరంలో కొంతమంది వినియోగదారుల్ని వైట్ వాటర్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏళ్లు గడుస్తున్న ప్లాట్స్ ఇంకా అందకపోవడం, కొన్ని ప్లాట్స్ను ఒకరు కంటే ఎక్కువ మందిపై రిజిస్టర్ చేయడం లాంటి మోసాలతో ఈ కేసు నమోదైంది. దాదాపుగా 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలు వసూలు చేసి వైట్ వాటర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ అమాయక ప్రజల్ని నిలువునా ముంచేసింది. ఒకరికి విక్రయించిన ఫ్లాట్నే మరొకరికి కట్టబెడుతూ కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు నకిలీ పత్రాలతో బ్యాంకుల్ని సైతం బురిడీ కొట్టించింది. దాదాపుగా 270 కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. తమ వెంచర్ను లగ్జరీ ఫ్లాట్స్గా చూపించి 2018 నుంచే వసూలు మొదలుపెట్టింది వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ. వైట్ వాటర్ సంస్థ డైరెక్టర్లు అజయ్ సలికే, తనయ్ సలికే, విజయలక్ష్మి సలికే ఓ పథకం ప్రకారం ఒక వ్యక్తితో ఫ్లాట్ అగ్రిమెంట్ చేసి వారి నుంచి 80 నుంచి 90% నగదు వసూలు చేశారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అదే ఫ్లాట్ నెంబర్పై నకిలీ పత్రాలు సృష్టించి బినామీల పేరిట బ్యాంకుల్లో భారీ రుణాలు పొందారు. మూసాపేటకు చెందిన బోగాడి సుజాత 2018లో ఫ్లాట్ బుక్ చేసుకుని దశలవారీగా 79.94 లక్షలు చెల్లించారు. సంస్థ ఆమెకు ఫ్లాట్ రిజిస్టర్ చేయకపోగా అదే ఫ్లాట్పై బినామీ పేరుతో ఎస్బీఐ 1,27 లక్షల రూపాయల రుణం తీసుకుంది. విషయం తెలుసుకున్న సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం వివిధ చట్టాల కింద జనవరి 30న కేసు నమోదు చేసింది. తెలంగాణ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రయోగించడం ద్వారా నిందితుల ఆస్తుల్ని ప్రభుత్వం తక్షణమే జప్తు చేసి వాటిని వేలం వేసి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించే అధికారం ఉంటుంది. అయితే ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇంత జరుగుతున్న రెగ్యులేటరీ వ్యవస్థలు సరిగా స్పందిస్తాయా లేదా అనే అనుమానాలు బాధితుల్లో నెలకొన్నాయి. వ్యవస్థల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు బాధితులు. అధికారులు, బ్యాంకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అనుమతులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. వైట్ వాటర్ చీటింగ్ కేసుపై ఇప్పటి వరకు అధికారులు సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం డీసీపీ ముత్యం రెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడు ఎవరైనా కూడా జంకాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక అపార్ట్మెంట్లో పెట్టుబడి పెట్టాలంటే ఆ అపార్ట్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేటువంటిది కూడా నమ్మకం లేదు. కొన్ని ఏళ్ల పాటు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బిల్డర్ ముఖం చాటేసిన పరిస్థితి ఉంది. సో మరొకసారి అలాంటి ఉదంతం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో వైట్ వాటర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 500 మంది దగ్గర 270 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ ప్రాజెక్టు వారికి అప్పచెప్పట్లేదు. సో దీనిపైన సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో అయితే కేసు కూడా నమోదైంది. సో ప్రస్తుతం మనతో పాటు ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యం రెడ్డి గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం వైట్ వాటర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 270 కోట్లు వసూలు చేసి ఇప్పటి వరకు వాళ్ళకు ఫ్లాట్స్ అందుబాటులోకి ఇవ్వట్లేదు. ఒక బాధితురాలు మీ దగ్గర కంప్లైంట్ చేసింది. అసలు ఫిర్యాదు ఏమని వచ్చింది? మా దగ్గర 30th నాడు సుజాత అండ్ 15 అదర్స్ వచ్చేసి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలా ఓనర్లు వచ్చి అజయ్ సల్కే అండ్ విజయలక్ష్మి వీళ్ళు 2019లో 7 ఎకరాల 1 గుంటలో అపార్ట్మెంట్స్ కట్టి 800 అపార్ట్మెంట్స్ కట్టి ఇస్తామని చెప్పేసి 200 మెంబర్స్ దగ్గర ఒక 170 to 200 crores వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారు. చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా 6 towers కట్టాలి. దాంట్లో 2 towers కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4 towers కట్టలేదు. ఇంతవరకు కొంతమందికి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా అగ్రిమెంట్లు కానీ చేయలేదు. లేక బాగా డిలే అవుతుందని చెప్పేసి అడిగితే అతని నుంచి సమాధానం లేదని చెప్పేసి మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని డబ్బులు కూడా అమ్ముతున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. అది దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్లో ఉంది. సుజాత అనేటువంటి మహిళ ఫిర్యాదులో కూడా తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద చేసి బ్యాంక్ లోన్స్ కూడా తనకు సంబంధం లేకుండా తీసుకున్నాడు అనేటువంటిది కూడా కంప్లైంట్లో పేర్కొంది. అలాంటివి కూడా జరిగినాయని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చారు. ఒక 10 వరకు అమ్మిన ప్లాట్లు మళ్ళీ అమ్మారని చెప్పేసి కూడా కంప్లైంట్ ఉంది. ఇది మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అలాగే ఎంతమంది బాధితులు ఉండొచ్చు సార్? ఇంతవరకు ఎంత డబ్బు వసూలు చేశారని మీకు వచ్చింది? మొత్తం 300 మెంబర్స్ వరకు ఉన్నది. ఒక 200 crores కలెక్ట్ చేశారని చెప్పేసి. ఈఓడబ్ల్యూ దగ్గరికి ఈ కేసు ఏదైతే వచ్చాదో వచ్చిన తర్వాత ఎలాంటి సెక్షన్స్ పెట్టి కేసులు నమోదు చేస్తారు? దీంట్లో చీటింగు, ఫోర్జరీ అండ్ డిపాజిట్ యాక్ట్ కింద కేసులు పెట్టి
ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాం. ఎవరైతే బిల్డర్ ఉన్నాడో వాళ్ళు వైట్ వాటర్ సంబంధించి వాళ్ళు అందుబాటులో ఉన్నారా? వాళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు? ఉన్నారు, అందరూ అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రికార్డ్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తామంటున్నారు. డిలేకి రీజన్ ఏంది, దీంట్లో ఎంత కలెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు రికార్డ్స్ తీయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సైబరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఇటీవల అనేక ఫ్లాట్స్ వస్తున్నాయి. సో ప్రజలు ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా, సొంత ఇల్లు కొనుగోలు చేసుకుందాం అనుకున్నా కూడా ఇట్లాంటి బాధితుల పట్ల ఎట్లా జాగ్రత్త ఉండాలి? మీరు ఎట్లాంటి సూచన? ఇవన్నీ కూడా ఫ్రీలాన్స్ పేరు మీద చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఏదో తక్కువకు వస్తుందని చెప్పేసి వెళ్ళి కొంటున్నారు. ఇది రిపీటెడ్ బిల్డర్స్ దగ్గర కొంటే ఇలాంటి ఇష్యూస్ ఉండవు. వీళ్ళేందంటే ఏదో తక్కువ రేట్ అనే ఉద్దేశంతో పోయి డబ్బులు కట్టేసి ఈ డిలే కావడం, కొంతమంది చీట్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చూసుకొని, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళు ఇన్ టైంలో చేయగలుగుతారా చేయలేరని చెప్పేసి తీసుకుంటే బాగుంటుంది. అయితే కుకట్పల్లి వై జంక్షన్ వద్ద వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంస్థ అయితే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇంతవరకు వారికి ఫ్లాట్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో దీనిపైన ప్రస్తుతం ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది, విచారణ జరుపుతున్నామంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా ప్రజలు కూడా తక్కువ రేటుకు ఫ్లాట్ వస్తుందంటే వెంటనే వెళ్లి కొనకుండా రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర కొనాలి. సో ఒకవేళ వాళ్ళు ప్రజలు మోసకపోతే అయితే పోలీసులను ఆశ్రయించవచ్చు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. విడిజన్ రంగనాయకులతో సాక్షి న్యూస్ హైదరాబాద్ నుంచి.